జ్యూస్ తాగుతావు గోపి? అమ్మా, డాక్టర్ గారు ఈ మెడిసిన్స్ రాసిచ్చారు, కొనాలి. డబ్బులా? నా దగ్గర డబ్బులు ఎక్కడీరా? అవును, నీ జీతం డబ్బులుండాలిగా. ఏంటమ్మా నాటకాలు ఆడుతున్నావా? పెద్దనాన్నగారు ఏమని చెప్పిన పనిలో పెట్టారు? జీతంలో ₹1 కూడా నా చేతికి వద్దని చెప్పారా లేదా? ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేయను? అవును, 2 రోజుల క్రితం మా ఓనర్ గారు నాతో పనిచేసిన అబ్బాయికి జీతం డబ్బులు ఇచ్చి పంపించానని చెప్పారే. వాడు కూడా మన ఇంట్లో జీతం డబ్బులు ఇచ్చానని చెప్పాడు. మరి డబ్బులు లేవని అంటావేంటి? నా చేతికి డబ్బులు ఎవరిచ్చారా? ఏంటమ్మా, అతను నాతో అబద్ధం చెప్పుంటాడంటావా? అతను అలాంటోడు కాదే. చూడ్డానికి ఒక రకంగా ఉంటాడు గాని చాలా మంచోడమ్మా. కాస్త ఆలోచించి చూడు. ఓ 2 రోజుల క్రితం డబ్బులు తీసుకొని మన ఇంటికి ఎవరైనా వచ్చారా లేదా? ఎవరో వచ్చారా, కానీ డబ్బులేమీ ఇవ్వలేదే. ఖాళీ టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్ళాడని మీ నాన్న చెప్పాడు. ఖాళీ టిఫిన్ బాక్సా? ఏంటమ్మా నువ్వనేది? అతను వచ్చినప్పుడు నేను స్నానం చేస్తున్నాన్రా. మీ నాన్న ఇంట్లో ఉన్నాడు. నీతో పనిచేసే కుర్రాడు నువ్విచ్చిన ఖాళీ టిఫిన్ బాక్స్ తెచ్చాడని చెప్పాడు. నాకివ్వనంటున్నాడు, నువ్వో మాట చెప్తే ఇస్తానంటున్నాడు అని కూడా చెప్పాడు. అది నమ్మి ఆయన చేతికిచ్చి వెళ్ళు అన్నాను. నాకంతా అర్థమైంది. ఖాళీ టిఫిన్ బాక్స్ అని నీకు కథ చెప్పి నా జీతం డబ్బులు మొత్తం తీసుకెళ్ళిపోయాడమ్మా నాన్న. నిజమేరా? అప్పటికి ఆ కుర్రాడు నన్ను అడగనే అడిగాడు, ఈయనకివ్వనా అని. పిచ్చిబొద్దుని నేనే అర్థం చేసుకోలేకపోయాను. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన మీ ఆయన 2 రోజుల క్రితమే ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయాడు. రాని చెప్తాను. కష్టపడి సంపాదించిన డబ్బమ్మా అది. మొత్తం అంతా ఒకేసారి పోయింది. ఆయన ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదురా. సర్లే, ఇప్పుడు డబ్బుకేం చేద్దాం? ఒరే, నువ్వు వెళ్ళి మీ పెదనాన్ని అడగరా, ఆయన ఏదోలా ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తారు. సరిగ్గా నా జీతం డబ్బులు నా చేతికిచ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చుండేదా? అంతేలే అమ్మా, మంచి వాళ్ళని ఎవరు నమ్ముతారు? ఛీ! ఏమండి, పాలు తీసుకోండి. అక్కడ పెట్టు. ఏమండి, మీతో మాట్లాడచ్చా? మీరు చాలాసేపటి నుంచి ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నారు. మీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. ప్రాబ్లమ్స్ ఎవరికైనా చెప్పుకుంటే తీరుతాయండి. ఇలా మీలో మీరే బాధపడుతూ ఉంటే ఎప్పటికీ తీరో. నేను మీ భార్యనండి. మీరు మీ సమస్యలని నాతో షేర్ చేసుకోవచ్చు. నేను మీ నుంచి ఇంకేమీ ఆశించట్లేదు. మీ సుఖదుఖాల్లో పాలు పంచుకునే ఒక మంచి భార్యగా నన్ను మీరు గుర్తిస్తే చాలు. మీరిలా ఒక్కరే నుంచుని మీకు మీరే బాధపడుతూ ఉంటే నేను భరించలేను. ప్లీజ్, బాధ ఎవరికైనా చెప్పుకుంటే తగ్గుతుంది అంటారు. దయచేసి నాతో చెప్పండి. మీకు మనశ్శాంతిగా ఉంటుంది. నేను ఆ సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్పగలనేమో. ప్లీజ్. నీకు తెలియని సమస్యేమీ కాదు.
అర్చన విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. మనసంతా గందరగోళంగా ఉంది. ఇందులో అంతలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? నేనేవి అర్చన జీవితాన్ని పాడు చేయాలని అనుకోలేదు. అది అర్థం చేసుకున్నారు కాబట్టే మావయ్య నాకు అండగా నిలబడ్డారు. ఈ పెళ్లి కూడా ఆయనే దగ్గరుండి జరిపించారు కదా. ఆ తర్వాత మీరు కూడా వెళ్ళి అందర్నీ అడిగి తెలుసుకున్నారు. గోపి చాలా మంచివాడండి. గోపిని అర్చనను కలిపితే మన అర్చన జీవితం చాలా బావుంటుందండి. నన్ను మావయ్యని అత్తయ్య కంప్లీట్గా అవాయిడ్ చేస్తోంది. కనుక మీరే కాస్త చొరవ తీసుకుని ఏదో ఒకటి సాల్వ్ చేయండి. నేను మాత్రం అమ్మని ఎలా ఎదిరించగలను? అత్తయ్యని ఎదిరించమని నేను చెప్పటం లేదండి. అత్తయ్యకు నిజాన్ని అర్థమయ్యేలా చెప్పి వాస్తవాన్ని ఆవిడికి చూపించండి. అర్చన కాపురానికి వాళ్ళ అత్తగారింటికి పంపేలా చేయండి. మీ కస్తూరి అత్తయ్య ఊరెళ్ళేటప్పుడు మీకేమని చెప్పి వెళ్ళింది? ఇక మీదట ఈ కుటుంబం మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అర్చనకు తల్లిదండ్రుల తర్వాత తల్లైనా తండ్రైనా నువ్వే. కాబట్టి ఆవిడ మంచైనా చెడైనా అందులో భాగం నీకే ఉందని చెప్పి వెళ్లారు కదా. ఎంతకాలమని అత్తయ్య అర్చనను కాపాడుతూ వస్తుందండి. అర్చన ఆడపిల్ల మాత్రమే కాదు, అమాయకురాలు కూడా. అందరు ఆడపిల్లలాగే తనకు కూడా ఏవేవో ఆశలు కోరికలు ఉంటాయి కదా. పెళ్ళైన ఆడపిల్ల భర్తకు దూరమై ఒంటరిగా ఉంటే తను పడే బాధ వేదన అనుభవపూర్వకంగా అనుభవించిందనండి. అర్చన పరిస్థితి నాకు మాత్రమే తెలుసు. నేను వేరే ఏదో ఆలోచించి ఈ మాట చెప్పటం లేదు. అర్చన మనకెవరికీ చెప్పకుండా లోలోపలే కుమిలిపోతూ ఉంటుందని చెప్తున్నాను. ఏమండి, నేను మీ అందరితో పాటు ఉంటున్నా ఏదో పోగొట్టుకున్న దానిలా దిగాలుగా ఒంటరితనంతోనే ఇన్ని రోజులు ఉన్నాను. కానీ ఈరోజు నన్ను సపోర్ట్ చేస్తూ మీరు అత్తయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం వేసిందండి. అర్చనని కూడా తన్ని గోపితో పాటు కలిపితే తను కూడా అలాగే ఫీల్ అవుతుందండి. ప్లీజ్. సరే, పాలు చల్లారిపోతూ ఉంటాయి, తాగండి. సరే, వెళ్ళి తీసురా. జయంతి, వినడానికి చాలా సంతోషంగా ఉందమ్మా. నీ మొహంలో సంతోషం చూసి ఎంతకాలం అయిందో. అవునమ్మా, నిజంగా చాలా సంతోషంగానే ఉన్నాను. ఎప్పుడూ నన్ను చూసే మండిపడే ఆయన నాతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. నేను చెప్పిన ప్రతిదీ వింటున్నారమ్మా. ఇదంతా నువ్విచ్చిన అంగప్రదర్శన ఐడియానేనమ్మా. ఇలాంటి సమస్యలు నా అనుభవంలో ఎన్ని పరిష్కరించానో తెలుసా? నా కూతురికే సమస్య వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏమైతేనే మన వేసిన పథకం ఇప్పుడిప్పుడే పయనిస్తుంది. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. జయంతి, ఏమిటి అంత విచారంగా ఉన్నావు? ఆయన మారాడని మనమో తెగ సంతోషపడిపోనక్కర్లేదమ్మా. ఆయన నాతో ఎంత మంచిగా మాట్లాడుతూ ఉన్నా ఇంకా మా పడకలు మాత్రం వేరువేరుగానే ఉన్నాయి. మీరు వేర్వేరుగా ఉన్నారని నువ్వేం బాధపడొద్దమ్మా. కొద్ది రోజుల్లోనే అన్నీ సర్దుకుంటాయి. ఆ నమ్మకం నాకు ఉందమ్మా.
కానీ నేను వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేస్తే అర్చన నిజంగానే వాళ్ళు కాపురానికి పంపించేస్తే అది తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉందమ్మా. జయంతి, నువ్వు బాధపడకు. నువ్వు నీ భర్తతో ఎంత స్ట్రాంగ్గా డ్రామా ఆడగలవో అంత స్ట్రాంగ్గా డ్రామా ఆడు. నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండు. ఇక్కడ నేనేమైనా చేతులు కట్టుకొని కూర్చున్నాననుకున్నావా? నేను అర్చనాని సంతోషంగా బతకనివ్వను. సరే అమ్మా, నాకు టైం అవుతుంది, నేను ఇంక వెళ్తాను. సరే అమ్మా, బయలుదేరు. బాయ్ అమ్మా. బాయ్. ఇక్కడ ఆపయ్యా. ఇదిగో రాణి, సామాన్లన్నీ జాగ్రత్తగా దింపు. అలాగే అమ్మా. జాగ్రత్త గోపి, నెమ్మదిగా నడు. నేను బానే ఉన్నాను కదమ్మా. అది కాదు గోపి, దెబ్బలు తిని 2 రోజులు హాస్పిటల్లో ఉన్నావు కదా, అందుకని. డాక్టర్ గారు ఏమీ లేదని చెప్పారు కదా. వాళ్ళు అలాగే అంటారులేరా. నువ్వు అనవసరంగా భయపడుతున్నావమ్మా. సర్లే, నెమ్మదిగా నడు. అమ్మా, నేను షెడ్డుకెళ్ళి పని చేసుకోగలనమ్మా. అది కాదు గోపి, డాక్టర్ గారు నిన్ను బాగా విశ్రాంతి తీసుకోమని చెప్పారు. హాస్పిటల్లో 2 రోజులు రెస్ట్ తీసుకున్నాను కదమ్మా. సరేలేరా, నువ్వు నెమ్మదిగా నడు. నెమ్మదిగా. రాణి, ఫ్యానీ. గోపి, జ్యూస్ తాగుతావా? వద్దమ్మా. గోపి, మంచినీళ్ళు తాగు. ఒరే వాసు, హాస్పిటల్ బిల్లు కట్టేశావా? బిల్లు కట్టకపోతే అన్నయ్య వదిలేవారా? బిల్లు కట్టగా ఇంకా డబ్బులేమన్నా మిగిలాయా? మిగిలే. ఏంటమ్మా, అందులోనూ కరెక్ట్గా పెదనాన్న హాస్పిటల్ బిల్లుకి సరిపడే డబ్బులు మాత్రమే ఇచ్చారు. 2 రూపాయలు మిగిలాయి. ఆ డబ్బులు ఇవ్వడానికి ఆయన ఎన్ని మాటలు చెప్పారో తెలుసా? దీనంతటికీ మీ ఆయనే కారణం. ఆయన ఇంటికి రావాలి, నట్టింట్లో అడ్డంగా నరికేస్తాను. రేయ్, మర్యాద లేకుండా నాన్న గురించి ఏంట్రా మాటలు? ఒళ్ళెలా ఉంది? నువ్వు ఊరుకో అన్నయ్య. నువ్వెలా ఊరుకోబట్టే ఆయన అలా తయారయ్యారు. ఇన్నాళ్ళు ఆయన ఇంట్లో సామాన్లు దొంగిలించి మాత్రమే తాగేవారు. ఇప్పుడు నేను కష్టపడి సంపాదించిన జీతం డబ్బులు మొత్తం దొంగిలించారు. అందుకే ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోకుండా వదలను. రావాలి, చెప్తాను. ఏంట్రా, అన్నయ్య చెప్తూనే ఉన్నాడు, నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. సంపాదిస్తున్నావనే పొగరా? ఒక్కసారి నీ డబ్బు తీసుకున్నందుకే ఇంతలో ఎగిరెగిరి పడుతున్నావు. అన్నయ్య దగ్గరిలా ఎన్నిసార్లు డబ్బులు తీసుకోలేదు? నీలా అన్నయ్య ఎప్పుడైనా కోపడ్డారా? అదిగా వచ్చారు. ఈరోజు ఆయన అంత చూడండి వదిలేదే లేదు. నువ్వు ఊరుకోరా. ఏంటమ్మా ఎప్పుడు నన్నే ఊరుకోమంటావు? ఊరుకో. భాగ్యం, త్వరగా రా. ఇదిగో వస్తున్నా. స్వామి చరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. భాగ్యం, ఎందుకలా నన్ను పరీక్షిస్తున్నావు? ఈ స్వామికి పాదపూజ చేసి స్వాగత మర్యాదలతో లోనికి గొనిపొమ్ము. స్వామే మీరా? ఛీ! ఒరే వాసు, పదరా లోపలికి. రాణి, పదవే. భాగ్యం, ఏమిటి నిరసన?
ఈ స్వామి పాదపద్మాలపై వాలి ఆశీస్సులు పొందే భాగ్యాన్ని కోల్పోయావు కదా భాగ్యం. ఇది నీ దౌర్భాగ్యం. పర్వాలేదు, మేమే లోపలికి వేయించేసేదము. 2 రోజుల నుంచి కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళావు? ఏమని ప్రశ్నించితివి భాగ్యం? నన్ను నా ఈ అవతారములు చూసి కూడా నీ బుద్ధికి నేను ఎక్కడికి వెళుతానో అవగాహన కాలేదా? ఇక్కడెవ్వరికీ తెలియలేదు. పవిత్రమైన మీ నోటితోనే చెప్పండి. చక్కగా సెలవిచ్చితివిరా ద్వితీయ కుమార. హరిహర సుతుడైన అయ్యప్పను దర్శించటానికి మీరందరూ బలవంతముగా నా కంఠమున ఈ మాల వేసితిరి కదా. సరి సరి, నేనా దీక్షను పూర్తి చేయకుండానే ఈ మాలను తీసివేసే పరిస్థితి ఎదురైనది కదా ఆనాడు. ఇదంతా మీరు మమ్మల్ని మభ్యపెట్టడానికి మీరు ఆడుతున్న నాటకం. మధ్యలో అంతరాయము కలిగించకరా ద్వితీయ పుత్ర వాసు. నాకు ఆగ్రహము వస్తును. చెప్పండి. వచ్చిన సమస్య ఏమనగా, నేను దీక్షను సరిగా ముగించని కారణముగా మన జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి గోపి వివాహమున ఎన్నో చిక్కులు అవాంతరములు ఎదురైనవని నా గురువులు శ్రేయోభిలాషులు సెలవిచ్చితిరి.